ఎట్లుంటే ఆర్టీసీ బస్సులలో పంచాలి. చీదరించుకుంటుర్రు మహిళా ప్రయాణికులపై ఆర్టీసీ సిబ్బంది చిన్న చూపు చూస్తా ఉర్రు. దయచేసి ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇది ప్రభుత్వ నిర్ణయము, పుణ్యానికి మీరేం తీసుకపోతలేరు, ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి మహిళలను గౌరవించండి, వాళ్ళు ఎక్కడ చేయి లేపినా అక్కడ ఆపండి, వాళ్ళని సగర్వంగా ఎక్కించుకోండి వాహనంలోకి ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపి దింపండి. అంతేగాని చీదరించుకుంటూ ఫ్రీగా తిరుగుతున్నారు, మీ ఇళ్ళకి ఏమి ఇస్తలేరు. అర్థమైందా? ప్రభుత్వం ప్రజా పనుల ద్వారా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. బరాబర్ వాళ్ళు కూడా టికెట్ తీసుకున్నట్టే లెక్క, ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ పైసలు. పని లేక బస్ ఎక్కేందుకు వస్తున్నారంటూ రుసరుసలాడుతా ఉన్నారట. ఈ దురుసు ప్రవర్తన బంద్. మహిళల పట్ల డ్రైవర్లు కండక్టర్ల చులకన భావం, ఇజ్జత్కు మానసికంగా కృంగిపోతున్న మహిళా ప్రయాణికులు. జరగా పనులు చేయకండి, ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం. మహిళా సోదరిమణులకు ఆడబిడ్డలకు ఏ ఆపద రావద్దు, వాళ్ళు ఉచితంగా ప్రయాణించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రభుత్వ పాలసీ, ఇది 6 గ్యారంటీలో భాగం. మీరు చీదరించుకొని ఇంకోటి చేసి కుదరదు. పలు చోట్ల బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్న వైనం, గమ్యం చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కరువు. కొన్ని రూట్లలో కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే, డిలక్స్ బస్సులు వేస్తే టికెట్ తీసుకునేందుకు మహిళలు రెడీ. మరోవైపు సీట్ల కోసం మహిళల సిగపాట్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ రవాణా శాఖ ఎవరైతే ఎండి సజ్జనార్ గారు ఉన్నారో, ఆర్టీసీ ఎండి గారు, ఈ చిన్న చిన్న సమస్యలు వస్తా ఉన్నాయి, స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేయండి, జారీ చేసి మహిళలను గౌరవించాలి. వాళ్ళు ఏదో పుణ్యానికి ప్రయాణిస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ చెప్పారు కదా క్లియర్ గా, ప్రతి నెల ఆర్టీసీకి మహాలక్ష్మి నిధులు ఇస్తామని క్లియర్ గా చెప్పిన తర్వాత మరి మీకేం ఇబ్బంది జరుగుతా ఉంది? ఆర్టీసీకి ఏం ఇబ్బంది జరుగుతలేదు కదా, డబ్బులు ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇది కర్ణాటక ఆర్టీసీ బొమ్మ పెట్టిరా? అవును కదా.